హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు డేట్ వచ్చేసి 31st. నాకైతే గూగుల్ నుంచి యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ పిన్ నెంబర్ అయితే వచ్చింది. నేను ఈ పిన్ నెంబర్ సంపాదించడానికి దీని వెనక ఎంతో కష్టం ఉందండి. కేవలం ఇక్కడ వరకు రావాలి. యాక్చువల్గా ఇది నాకు రావడం సెకండ్ టైం ఈ పిన్ నెంబర్ అనేది. చాలా హ్యాపీగా ఉన్నా, ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా నేను. ఎందుకంటే సెకండ్ టైం వచ్చింది కాబట్టి నాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా. ఇదేమో ఫస్ట్ ఛానల్ది, ఇది వచ్చేసి సెకండ్ ఛానల్ అనమాట. నాకు 2 ఛానల్స్ కదా. ఒకటేమో పండు అఫీషియల్ 1M, ఇంకోటేమో సుల్తానా అఫీషియల్ 1M. ఇదేమో సుల్తానా అఫీషియల్ 1Mకి కొత్తగా ఇప్పుడైతే సెకండ్ టైం పిన్ నెంబర్ అయితే వచ్చింది. నాకు ఆల్రెడీ పండు అఫీషియల్ 1M ఛానల్ ఫస్ట్ పేమెంట్ కూడా నేను తీసుకున్నానండి. ఆ ఛానల్లోకి వెళ్ళి నేను ఆ ఛానల్ లింక్ కూడా నేను వీడియో అయితే ఇక్కడైతే నేను పెడతాను. మీరు అది కూడా చూడండి, ఆ ఛానల్ కూడా. అందులో కూడా వీడియోస్ ఉంటాయి, చూడండి, చూసి సపోర్ట్ చేయండి ఆ ఛానల్కి కూడా. మీకు డౌట్ రావచ్చు ఏంది 1M అనేసి. ఈ 1M అనేది నా లక్కీ నెంబర్ అండి ఇది. ఈ 1M అనేది నా లక్ నెంబర్ ఇది. అందుకు నేనైతే ఈ 1M అనేది పెట్టిన తర్వాతే నా ఛానల్ అనేది రీచ్ అయింది. ఇంతవరకు నా ఛానల్ అయితే సక్సెస్ అయింది. ఈ సుల్తానా అఫీషియల్ 1M ఛానల్ అయితే లైఫ్ స్టైల్ అనే పేరు ఉన్నది, కానీ నేను ఆ లైఫ్ స్టైల్ అనేది పేరు తీసేసి సుల్తానా అఫీషియల్ 1M ఛానల్ అని పెట్టాను. నా నేమ్ సుల్తానా, అందుకు నేను 1M అనేసి పెట్టుకున్నాను. ఈ ఛానల్స్ వచ్చేసి పండు అఫీషియల్ 1M అని నేను ఛానల్ నేమ్ అయితే నేను పెట్టుకున్నానండి. ఈ 2 ఛానల్స్కి కూడా నావే, ఈ 2 ఛానల్స్ కూడా. ఎంతకైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రెండోసారి నాకు పిన్ నెంబర్ రావడం అనేది. ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఎందుకు ఒకే యాడ్సెన్స్ పిన్ నెంబర్ యూస్ చేయొచ్చు కదా అనేసి. కానీ యూస్ చేశానండి. నాకు ఎందుకో మళ్ళీ అప్లై చేసుకోవాలనిపించింది. అంటే నా డిఫరెంట్ నా మొబైల్ నెంబర్ అనేసి నేను మళ్ళీ కూడా $10 కంప్లీట్ అయిన తర్వాత, గుర్తుపెట్టుకొని మానిటైజేషన్ అయిన తర్వాత $10 కంప్లీట్ అయిన తర్వాత మనమైతే పిన్ నెంబర్కి అయితే మనకి ఎలిజిబుల్ అయితే అవుతామండి అప్లై చేసుకోవడానికి. అలా నేను అప్లై చేసుకున్న తర్వాత పిన్ నెంబర్ అయితే కేవలం 1 వీక్ లోపే వచ్చింది నాకైతే ఇది. కానీ ఫస్ట్ ఈ పిన్ నెంబర్ రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను ఒక్క పిన్ కోడ్ నెంబర్ మిస్ చేయడం వల్ల చాలా టైం పట్టింది. అందుకే ఇది లేట్గా వచ్చింది. ఇది కూడా తొందరగానే వచ్చింది, నా మిస్టేక్ వల్లనే అది అలా లేట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ సారి రిస్క్ అయింది కాబట్టి సెకండ్ టైం నేను అన్ని పర్ఫెక్ట్గా అడ్రస్ అన్నీ నేను కరెక్ట్గా అయితే ఇచ్చాను. నేను చాలా హ్యాపీ అనిపించింది. 1 వీక్ లోపే నాకు ఈ పిన్ నెంబర్ రావడం వల్ల. యాక్చువల్గా నేను అప్లై చేసుకుంది 25కి క్రిస్మస్ ఫెస్టివల్ రోజు చేశాను. కానీ నా లక్ ఏంటంటే ఆ రోజు క్రిస్మస్ ఫెస్టివల్ రోజు అప్లై అయింది. కానీ పిన్ నెంబర్ రావడం ఏందో రేపు మనకి న్యూ ఇయర్ కాబట్టి ఇంకా మంచిగా ఇప్పుడు న్యూ ఇయర్ అందరూ ఒక ఫెస్టివల్ లాగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అలా నాకు ఫస్ట్ రోజు అయితే నేను పిన్ నెంబర్ అప్లై చేద్దామని ఇక ఓపెన్ అయితే చేశాను. కానీ నేను పిన్ నెంబర్ అనేది రేపే అప్లై చేస్తానండి, ఎందుకంటే ఒక సెంటిమెంట్ నాకు అంతే. ఈ 1M అనేది కూడా నాకు ఒక సెంటిమెంట్ అండి, అందుకే నేను అలా పెట్టుకున్నాను. చాలా ఎంతకైనా నేను చాలా హ్యాపీగా ఉన్నా అండి నేను. ఇంకా యూట్యూబ్ గురించి నాకైతే ఒకప్పుడైతే ఏమీ తెలీదు, అసలు ఏంటి నాకు అంత రీచ్ లేదు, ఏం లేదు అని అనిపించింది. కాకపోతే దాని తర్వాత అనిపించింది మనం చేసే వీడియోస్కి, మన వాయిస్కి, దానికే మనకి కంటెంట్, మన క్వాలిటీ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ బాగున్నాయంటే మనకి ఎప్పుడో ఒక రోజు అనేది మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందని, మన కష్టం అనేది పడిన కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది అంటారు కదా. అలా ఏదో ఒక రోజు ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మొత్తానికి అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా. అందరూ మీ వల్ల, మీ సపోర్ట్ వల్లనే నాకైతే ఇంత హ్యాపీగా ఉన్నా. నేను ఇంతవరకు నేను రాగలిగానంటే కేవలం నా సబ్స్క్రైబర్స్, మీ వల్లనే అండి. అందరికైతే పేరున చాలా చాలా ధన్యవాదాలండి అందరికైతే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఏంటిదంటే ఇప్పుడు నాకు ఈ 1M అనేది చాలా సెంటిమెంట్, మామూలు సెంటిమెంట్ కాదు. 1M333 ఇవి అనేది నాకు ఒక లక్కీ నెంబర్ అనమాట. నాలాగా ఎవరికైనా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ లక్కీ నెంబర్ అనేది నాకనేది 1M అనేది చాలా లక్కీ, అంటే మామూలు లక్కీ కాదు నాకు. 1M333. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పండు అఫీషియల్ 333 అని ఉంటుంది. యూట్యూబ్ ఏమో పండు అఫీషియల్ 1M ఉంటుంది, సుల్తానా అఫీషియల్ 1M అని ఉంటుంది. కానీ నాకు ఎంతకైనా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు ఆ 1M అని పెట్టిన తర్వాతే నాకు సక్సెస్ అనేది వచ్చిందండి యూట్యూబ్లో. అంతకుముందు నేను వేరే పేరు ఏదేదో పిచ్చి పిచ్చిగా పెట్టుకున్నా, కానీ లైఫ్ స్టైల్ KGN ఇట్లా పెట్టుకున్నా, అంత రీచ్ లేదు.
దానిని మార్చుకున్న తర్వాత నా వీడియోస్ కూడా కొంచెం వైరల్ అవ్వడం వల్ల సక్సెస్ అయింది, నాకు ఛానల్ మానిటైజేషన్ అనేది అయ్యింది. సో అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. రెండోసారి నేను ఇంకా మూడోసారి పోస్ట్ తీసుకున్నా అంటే ఏకంగా ఇంకా ప్లే బటనే తీసుకోవాలండి నేను. సో మీ సపోర్ట్ ఇంకా ఇలానే ఉంటుంది, మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరికి కూడా. సో ఎందుకంటే మనం చేసేదానికి ఏదైనా సరే మనకు ఫలితం లేకపోతే మనం డిసప్పాయింట్ అవ్వడం, మనకి వ్యూస్ రాలేదు అలా అని వెనకడుగు చాలామంది వేస్తున్నారు. అలా వెనకడుగు ఎవ్వరు వేయకండి, మనం ముందుకే వెళ్ళాలండి, వెనక్కి వెళ్ళొద్దు. ఏదైనా సరే ముందుకే వెళ్ళాలి, వెళ్తేనే మనకి రీచ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఒక రోజు పెట్టి 3 రోజులు వీడియోస్ పెట్టకపోయినా కూడా మనకి రీచ్ అనేది పడిపోతుందండి. సో అంతే అండి. ఇంకా ఏంటంటే ఇంకొకటి, మా అక్కకు కూడా నేను ఛానల్ అనేది పెట్టించాను. సో అక్క ఛానల్ కూడా నేను 1 నేమ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. 1 నేమ్ అనేది నవీన ఆఫీషియల్ 1 నేమ్. సో నేను ఆ 1 నేమ్ అనేది పెట్టిన తర్వాతనే తను కూడా సక్సెస్ అయింది. కానీ నేను యూట్యూబ్లో అందరికీ అండి, ప్రతి ఒక్కరికి అండి, ఈవెన్ నాకు యూట్యూబ్లో అయిన ఫ్రెండ్స్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా హెల్ప్ చేస్తానండి. నేను హెల్ప్ చేసినందుకు, కానీ అదేమో అంటారు కదా పెద్దవాళ్ళు, మనం ఏదైనా హెల్ప్ చేసినామంటే మనకే అవుతుంది, అది మనకి వెన్నుపోటు పొడుస్తారు అంటారు కదా, అట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు అయిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారండి, అందరికీ నేను హెల్ప్ చేస్తానండి ప్రతిదీ. ఎందుకంటే మనకి ఏది అది ఉండదు కదా, మనం తీసుకోవేది ఏమి ఉండదు కదా. మనం ఒకరికి హెల్ప్ చేస్తే అది మంచి మనకు చేశారన్న ఒక పేరు అనేది ఉంటుంది కదా అండి. కానీ నేను చాలా బాధపడతాను కూడా ఈ విషయంలో మాత్రం, నేను చాలా బాధపడతానండి. నేను అందరికీ హెల్ప్ చేస్తాను, కానీ నాకే వెనక నుంచి ఇట్లా వెన్నుపోటు పొడిస్తే వాళ్ళు ఉన్నారు అంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. సో తెలియని వాళ్ళకి మనం ఏదైనా నేర్పిస్తున్నాను అంతే, తెలియని వాళ్ళకి చెప్పిస్తా నేను, కానీ నాకే ఇట్లా జరుగుతుంది. కానీ చాలా బాధ అనిపిస్తుందండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసింది, నేను స్టార్ట్ చేసి 2020లో స్టార్ట్ చేశాను. దాని తర్వాత సుల్తానా అఫీషియల్ వచ్చేసి 2020లో స్టార్ట్ చేశాను. పండు అఫీషియల్ వచ్చేసి 2022లో స్టార్ట్ చేశానండి నేను ఈ 2 ఛానల్స్ అనేది. కానీ ఎంతకైనా నాకు మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఎంతవరకు రాగలిగానంటే మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ దానివల్లనే నేను రాగలిగాను. ఇంకా నాకు అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఇంకా నాకు ఫస్ట్ పండు అఫీషియల్ 1 నేమ్ ఛానల్లో ఫస్ట్ పేమెంట్ కూడా అయిపోయింది. సో నేను ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాను. ఎంత తీసుకున్నా, రీసెంట్గానే తీసుకున్నాను నేను ఫస్ట్ పేమెంటే. సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను పండు అఫీషియల్ 1 నేమ్లో. సో నేను ఆ వీడియో కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. సో నేను ఎంత అమౌంట్ తీసుకున్నాను ఏంటి అనేది, పెద్ద లెంత్ ఏం లేదండి, వీడియో కూడా తక్కువే ఉంది లెంత్. వీడియోస్ అయితే అవి కూడా చూడండి, చూసి అయితే సపోర్ట్ చేయండి అందరైతే. సో అందరికైతే పేరున చాలా చాలా ధన్యవాదాలండి. ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్తూ మంచిగా సక్సెస్ అవుతారు. ఏదో ఒకరు ఈరోజు అవ్వలేదంటే నెక్స్ట్ డే, ఇంకో 1 వీక్, 1 మంత్. సో మనము ఒక టైం అనేది ఉంటుందండి దేనికైనా సరే. మనం కష్టపడుతున్నాం, ఏ రోజు మనకి ఫలితం లేదు అనుకోకూడదు, ఎందుకంటే మనకు ఉంటుంది అందుకు. సో అందరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ముందుగా అయితే ఫస్ట్ అయితే అందరూ అయితే మంచిగా వీడియోస్ అయితే చేయండి. మీకు మంచిగా ట్రెండింగ్లో ఏమున్నాయి అవైతే మీరు చూసి చేయండి. అప్పుడు మీరు కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మీకు కూడా వస్తుంది. సో అందరైతే ఇలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా మనకి ఈ నూతన సంవత్సరం మనకి 2025 మనకి అందరికీ మంచి జరగాలి. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో అందరికైతే ముందుకైతే చాలా చాలా ధన్యవాదాలండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ చాలా హ్యాపీగా ఉన్నా. చూసారు కదా 2 ఉన్నాయి నా దగ్గర, జాగ్రత్తగా బీరువాలు అయితే పెట్టుకున్నాను నేను. ఇది ఎప్పటికైనా నా ఒక డ్రీమ్ కదా ఇది, అందుకనే నేను జాగ్రత్తగా బీరువాలు అయితే దాచిపెట్టుకున్నా. యాక్చువల్గా ఇది రావడమే నలిగిపోయింది, ఎందుకంటే ఇది చాలా లేట్గా వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది చివరికి ఇది. ఎందుకంటే ఒక్క పిన్ కోడ్ నంబర్ రాంగ్ పెట్టడం వల్ల నాకు ఇది లేట్ అయింది అంతే. కానీ ఇదేమో వచ్చేసింది, కానీ నేను పిన్ కోడ్ నంబర్
రాంగ్ ఇవ్వడం వల్ల నా మిస్టేక్ వల్లనే అలా అయింది. సో ఒక్కసారి రిస్క్ అయింది కాబట్టి సెకండ్ టైం నేను అలాంటివి ఏం చేయకుండా నేను ఇంకా కరెక్ట్గా అన్ని లొకేషన్ అంతా నేను చూసుకొని అప్లై చేసిన, నాకు డైరెక్ట్ ఇంటికైతే వచ్చింది ఇది. సో మొత్తానికి అయితే మీ వల్లనే అండి, కేవలం మీ వల్లనే, సో నా సబ్స్క్రైబర్స్ అందరి వల్లనే నేనైతే ఇంతవరకు రాగలిగాను. సో అందరికైతే వన్స్ అగైన్ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.